హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం అండ్ ఈ రోజు మిరాయ్ టీజర్ కి రియాక్ట్ అవబోతున్నాం. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. జరగబోయేది మారణ హోమం. శిథిలం కాబోతోంది అశోకుడి ఆశయం. కలియుగంలో పుట్టిన ఏ శక్తి దీన్ని ఆపలేదు. ఇలాంటి రైతుని ప్రొఫెసర్ చిన్నప్పుడు నన్ను కొట్టింది. మై మహావీర్ రామ భూమి మీద చేయబోయే సంతకం. ఈ ప్రమాదాన్ని ఆపే దారే లేదా? ఈసారి దారి దైవం కాదు, యుగాల వెనక అవతరించిన ఓ ఆయుధం చూపిస్తుంది. అదే మిరాయ్. నువ్వు యోధావే, కానీ నువ్వెవరో నీకే తెలియని యోధావే. సమాధానం కోసం బయట కాదు, లోపల వెతుకు. 9 books, 100 questions. One stick. Big adventure. చాలా ఉన్నాయి ట్రైలర్ లో. చాలా అంటే చాలా ఉన్నాయి. ఎండింగ్ మాత్రం పీక్ ఎలివేషన్, గూస్ బంప్స్ వచ్చినాయి. అసలు లాస్ట్ షాట్ అయితే క్రేజీ. అసలు ఎక్స్పెక్ట్ చేయలే. జై శ్రీరామ్. మనం చూసినట్టయితే ఈ టీజర్ లో ఒక చిన్న బిట్ ఉంటుంది అనమాట. 9 books, 100 questions, బిగ్ అడ్వెంచర్ అన్నట్టు. 1 stick. సో ఈ 9 books అనేది మన అశోక ద గ్రేట్ గురించి అందరికి తెలిసిందే. సో కళింగ వార్ అని అవుతుంది అనమాట. చాలా డేంజరస్ వార్ అది. చాలా లక్షల మంది చచ్చిపోతారు, లక్షల మంది క్యాప్చర్ చేస్తారు. మళ్ళా కొన్ని లక్షల మందికి ఇట్లా ఇంజురీస్ అయ్యి ఇట్లా. వార్ అంటే తెలుసు కదా ఎంత బిగ్ స్కేల్ లాస్ అవుతుందో. ఆ వార్ చూసి ఆయన ఇక క్విట్ చేసిండు అనమాట. ఇట్లాంటి వార్లు అది ఇది ఎందుకు అది ఇది అని చెప్పి బౌద్ధ ధర్మంలో ఇట్లా పీస్ఫుల్ అయిపోయిండు. ఈ ఇట్లాంటి వార్లు జరగకుండా ఇంకోసారి ఏం చేసాడంటే, వార్ జరగాలంటే చాలా నాలెడ్జ్ ఉంటుంది బిహైండ్. చాలా సీక్రెట్స్ ఉంటాయి. ఒక వార్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా, డిస్ట్రాయ్ చేయాలన్నా చాలా నాలెడ్జ్ ఉండాలి. ఈ నాలెడ్జ్ అంతా ఒక దగ్గర స్టోర్ చేసిండు అనమాట. మంచోళ్ళ దగ్గర పడితే ఉపయోగపడుతుంది, కానీ అదే చెడ్డల దగ్గర పడితే అది చాలా డిస్ట్రక్షన్ కి గురి చేస్తారని చెప్పి 9 అన్నోన్ మెన్ ని క్రియేట్ చేసి ఆ నాలెడ్జ్ డివైడ్ చేసి 9 books లెక్క. ఒక్కొక్క బుక్ లో ఒక్కొక్కటి ఉంటది కదా, లైక్ ఒక్కొక్క బుక్ లో ఒక్కొక్కటి ఉంటది. ప్రాపగెండా, సైకాలజికల్ వార్ఫేర్, ఇప్పుడు మన పాకిస్తాన్ వాళ్ళు చేస్తారు మనతోటి ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అట్లా ఒకటి. మళ్ళీ ఫిజియాలజీ, ఒక్క దెబ్బతోనే ఇట్లా మనిషి చచ్చిపోయే టెక్నిక్లు ఉంటాయంట. మైక్రోబయాలజీ అంటే మన చైనా వాళ్ళు చేస్తారు కదా, కోవిడ్ వేసిరియుడు చిన్న చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ తోటి ఇట్లా డేంజరస్ డిసీజ్ ని కనిపెడతారు అనమాట. అంటే 9 books దే వెనకాల ఉంది ఏంటంటే, 9 books ఎవరైనా చదవగలిగితే వాళ్ళు మనిషి నుండి దేవుడు అయ్యే అంత పవర్ ఉంటదని కదా. చాలా పవర్స్ అయితే వస్తాయి, ఎందుకంటే ఆల్కెమీ, కమ్యూనికేషన్, గ్రావిటీ, కాస్మోగానీ, లైట్, టెక్నాలజీ, ఇట్లాంటి చాలా ఇట్లాంటి బుక్స్ అన్ని ఉన్నాయన్నమాట. ఇట్లాంటి నాలెడ్జ్ అంతా చెడ్డోళ్ళ దీంట్లో పడితే చాలా డిస్ట్రక్షన్ అవుతుంది అని చెప్పి ఈ సీక్రెట్ సొసైటీని క్రియేట్ చేసిండు అనమాట మన అశోక ది గ్రేట్. యాక్చువల్లీ బయట కూడా ఇల్యూమినాటి అని రెఫర్ చేస్తారు అనమాట. ఒక సీక్రెట్ సొసైటీ ఉంటది అది ఇది అని చెప్పి బయట దేశాలలో. కానీ మన దగ్గర ఈ సీక్రెట్, మన దగ్గర ఏమో ఈ అన్నోన్ 9 సీక్రెట్ మెన్ అని ఉంటది అనమాట. మెయిన్ గా దీన్ని ఇంత పవర్ఫుల్ నాలెడ్జ్ ని ఎవరు మిస్యూజ్ చేసుకోకుండా ఉండాలని చెప్పి వాళ్ళు 9 మంది కాపాడుతుంటారు ఆ నాలెడ్జ్ ని. అండ్ అలాగే ఆ నాలెడ్జ్ ని వాళ్ళ తర్వాత రెస్పాన్సిబిలిటీ వాళ్ళ జనరేషన్స్ తర్వాత వేరే సక్సెసర్స్ కి వాళ్ళ జనరేషన్స్ కి ముందుకు వెళ్తుంటారు. ఎస్. సో
ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ 9 బుక్స్ ఏదైతే ఉందో దాన్ని ఇట్లా మంచిగా కనెక్ట్ చేసిండు అనమాట. ఎప్పుడైనా సరే ఈ 9 బుక్స్ ఏదైనా ప్రాబ్లంలో పడితే ఒక డివైన్ వెపన్ ఉంటది దాన్ని కాపాడడానికి అన్నట్టు అని మాకు అనిపించింది. ఆ మిరాయ్ అనేది వెపన్. మిరాయ్ అంటే జాపనీస్‌లో ఫ్యూచర్ అని అర్థం వస్తది. సో ఫ్యూచర్‌ని కాపాడడానికి ఒక వెపన్ క్రియేట్ చేసిరేమో అని అనుకుంటున్నాం మేమైతే. అండ్ సూపర్ యోధ అని కూడా ఉంటది మిరాయ్ అంటే. సో అట్లా. అదే యాక్చువల్‌గా ఇట్లాంటి కాన్సెప్ట్ మూవీస్ కొత్త ఏం కాదు. చాలా వచ్చినాయి. ఎట్లా అంటే ఇప్పుడు షజామ్ ఉంది, ఈ శక్తి ఉంది, హనుమాన్‌లో కూడా అంతే ఒక సూపర్ పవర్‌ని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తుంటారు. బ్రహ్మాస్త్ర మెయిన్ గా. బ్రహ్మాస్త్ర మూవీ కూడా ఆల్మోస్ట్ సేమ్ కాన్సెప్టే. కాకపోతే దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే ఇది మొత్తం ఇది ఫ్యాంటసీ కాదు ఫస్ట్ థింగ్. మన హిస్టారికల్. బట్ లాస్ట్ సీన్ చూసినాక ఏమర్థమైంది అంటే దీంట్లో మైథాలజీ కూడా ఉంది. హిస్టారికల్, మైథాలజీ, ఫ్యాంటసీ మూడింటిని ఎట్లా బ్లెండ్ చేసిండు అన్నదే ఇంట్రెస్టింగ్ ఉంది మూవీ ట్రైలర్. అంటే లాస్ట్‌లో రాముడి షాట్ లెక్క అనిపించేది. నాకేమనిపించింది అంటే రాముడి షాట్ చూసినప్పుడు హీరో మన రాముడిని ఒక అంటే లోపల ఉండి ఆలోచించి అంటారు కదా. సో రాముడి క్వాలిటీస్ కొన్ని రెఫరెన్స్ తీసుకుంటారేమో అని అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మన విలన్ని చూస్తే మంజు మనోజ్ని చూస్తే మొత్తం ఒక బ్లాక్ మ్యాజిక్, బ్లాక్ స్వాడ్ తోని ఇట్లా బ్లాక్ పవర్స్ అన్ని ఉంటాయి. కొంచెం కలిని రెఫర్ చేస్తుండు. అంటే ఆ క్వాలిటీస్ ఉన్నాయి. కలి ఎప్పుడైనా ఏ టైం లైన్ లో అయినా డిస్ట్రాయ్ చేయడానికే ఉంటాడు. ఇట్లాంటి నాలెడ్జ్ ని కానీ ఇట్లాంటి నాలెడ్జ్ ని ఇవన్నీ. సో మంచి మనోజ్ అదే ట్రై చేస్తుండు డిస్ట్రాయ్ చేయడానికి నాలెడ్జ్ అంతా బుక్స్ ని. అండ్ ఇంకొక సేయింగ్ కూడా ఉంది ఏంటంటే మేబీ అశోకుడికి ఆ పీస్ఫుల్ మార్గంలో వెళ్ళడానికి శ్రీరాముడే దారి చూపించిందని కూడా రిఫర్ చేస్తున్నారు. సో ఇది మెయిన్ కోర్ ప్లాట్ అనిపించింది. బట్ మూవీ ప్రకారంగా చూసుకుంటే ఈ టీజర్ లా నాకు నచ్చింది ఏంటంటే విజువల్ కన్సిస్టెన్సీ, సీన్ కి సీన్ బాగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసారు. అండ్ కలర్ గ్రేడింగ్ వైజ్ కానీ లేకపోతే స్క్రీన్ ప్లే వైజ్ కానీ ఎక్కడ అంటే అవుట్ ఆఫ్ ట్రాక్ అనిపించలే నాకైతే. అన్ని ఒక మంచి సీక్వెన్స్ లాగా అనిపించింది. బ్యాలెన్స్ గా ఉన్నాయి, కన్విన్సింగ్ ఉన్నాయి చెప్పాలంటే. అంటే ఏఐ కూడా కొంచెం బాగా వాడుకున్నారు మధ్యలో కొన్ని షార్ట్స్. సో టీజరే కదా, కొన్ని డీసెంట్ అవుట్పుట్స్ ఉన్నాయి. అంటే ఏఐ ప్రకారంగా కానీ కొంచెం క్వాలిటీ మరి మస్తు తోపు అని చెప్పలేము, కానీ డీసెంట్ ఇనఫ్. ఎక్కడ ఏఐ యూజ్ చేయాలో, ఎక్కడ విఎఫ్ఎక్స్ యూజ్ చేయాలో కరెక్ట్ గా యూజ్ చేశారు అంతే. వరల్డ్ బిల్డింగ్ చాలా మంచిగా చూపించారు అనమాట. స్టోరీ లైన్ అర్థమయ్యేటట్టు అట్లా బాగా చూపించారు. ఎన్వైరన్మెంట్ కూడా బాగా చూపించారు అనమాట. ఏ సీన్ కి ఎక్కడ ఎన్వైరన్మెంట్ ఏదైతే సెట్ అవుతుందో అది బాగా చూపించండి. లొకేషన్స్ ప్రొడక్షన్ వైజ్ కూడా చాలా క్వాలిటీ అనిపించింది. చాలా లొకేషన్స్ ఉన్నాయి, అడ్వెంచర్ కాబట్టి డిఫరెంట్ ప్లేస్ కి వెళ్తుంది. అండ్ కాస్టింగ్ గురించి చెప్పాలంటే మన హీరో ఎలాగో తేజ సజ్జా ఆల్రెడీ హనుమాన్ లో ప్రూవ్ చేసుకుంటూ, అండ్ మంచు మనోజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎంత ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్. మన తేజ సజ్జా అంటే స్టోరీ సెలెక్షన్ కూడా ఈ మైథాలజీకి ఇవన్నిటికి దగ్గర, ఈ హిస్టారికల్ గా ఏమున్నాయి మన దాంట్లో అని స్టోరీ మంచిగా సెట్ అయితే కూడా తేజ సజ్జా. ఒక్కసారి మనం ఆ యాంగిల్ లో చూసినాక ఇక నెక్స్ట్ అన్ని రిలేటబుల్ కాన్సెప్ట్స్ లోనే బాగా రిలేట్ అవుతాం మనం కూడా. ఇప్పుడు అడవిశేష్ ఉన్నాడు, అడవిశేష్ ఎట్లా మనకి థ్రిల్లర్ మూవీస్ గానీ, డిటెక్టివ్ మూవీస్, స్పై మూవీస్ దానికి బాగా రిలేట్ అవుతాం మనం. అండ్ కార్తిక్ ఘట్టమనేని కూడా మంచి అంటే ఫ్రెష్ గా అనిపిస్తాయి ఆయన స్టోరీస్. సూర్య వర్సెస్ సూర్య, ఇంకా ఈగులు మొన్న వచ్చిన రవితేజతో ఈగులు. సో ఆయన టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్, ఎందుకంటే సినిమాటోగ్రఫీ కూడా ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. కార్తికేయ మూవీస్ ఆయననే సినిమాటోగ్రఫర్. సో అట్లా చూసుకుంటే మంచి పొటెన్షియల్ ఉన్న డైరెక్టర్ ఆయన. ఇది యాక్చువల్లీ చాలా కాంప్లికేటెడ్ షాట్, ఇది సిజిలో చేశారు. చాలా కాంప్లికేటెడ్ అని చాలా మంచిగా చేశారు. ఎందుకంటే సేమ్ ఇదే షాట్ ఆక్వామ్యాన్ లో ఉంటుంది. దాంట్లో కొంచెం సీజీ ఫీల్ వస్తుంది, కానీ మనం బిగ్ స్క్రీన్ లో చూస్తే అంత అనిపించదేమో. ఇందులో విఎఫ్ఎక్స్ అంటే మెయిన్ గా ఈ షాట్ ఇంకా పార్టికల్ సిమ్యులేషన్స్ ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఈ ప్రీ హిస్టారిక్ ఏజ్ ఏదైతే సీన్స్ ఉన్నాయో, ఇది ఈ సీన్ గానీ లేకపోతే శ్రీరాముడి సీన్ గానీ, అశోకుడి సీన్ కూడా ఒకటి ఉంటది వాడిది, అవన్నీ ఏ తో జనరేట్ చేసినవి కనిపిస్తుంది. బాగా వాడుకోరు ఇదో ఈ షాట్ కంప్లీట్ అయ్యేది. ఇంకొన్ని రోజులు అయితే ఏఐకి విఎఫ్ఎక్స్ కి తేడా కూడా చెప్పలేము మనం, ఆ రోజులు కూడా వస్తాయి ఇప్పుడు. సో మన TFI వాళ్ళు ఇలాంటి కొత్త కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు కదా, అండ్ మైథలాజికల్ కానీ ప్రీ హిస్టారికల్ కానీ ఇలాంటి బ్లెండ్ చేసి కొత్త కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. సో దీని వల్ల మన TFI ఇంకో నెక్స్ట్ లెవెల్ వెళ్ళబోతుంది. సో ఇది జస్ట్ టీజర్ మాత్రమే కాబట్టి దీన్ని మనం ఎక్కువ జడ్జ్ చేయలేము. సో రాబోయే ట్రైలర్ కానీ ఇంకొన్ని అప్డేట్స్ మీద కానీ మనం నెక్స్ట్ రియాక్ట్ అవుదాం. సో ఇది మేము టీజర్లో అబ్జర్వ్ చేసింది. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేసి చెప్పండి.
అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై బై. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 చిట్టా